మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగును గాక. ఈరోజు వాక్యము మార్కు సువార్త 9:43 నుంచి 48 వచనాలు చదువుకుందాం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవట కంటే అంగహీనుడివై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము. 2 పాదములు కలిగి నరకంలో ప్రవేశించుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. అయితే మన శరీరంలోని ఉన్న అవయవాలు మిమ్మల్ని అభ్యంతరపరిచిన ఎడల వాటిని పెరికివేయము, నరికివేయము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనం మన అవయవాల్ని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన జ్ఞానేంద్రియాలని మన స్వాధీనంలో ఉంచుకోవాలి. మన శరీరంలోని భాగాలను మన స్వాధీనంలో ఉంచుకోవాలి.